300 ట్రక్కుల ఒట్టిగడ్డి, 5,000 బస్తాల చిట్టు, 5,000 బస్తాల తౌడు, ఒక 5,000 మినపొట్టు, పెసరపొట్టు. అమ్మితే తల్లి నమ్మినట్టండి. ఆవు తిరిగితేనే ఆరోగ్యంగా ఉంటుంది. గోశాల ఏం లేదు, మనం గోవిందా గోవిందా. నాకు ఒక పూట అన్నం లేకపోయినా పర్లేదు. ఆవు పెంచాలి అంటే, ఒక ఆవు పెంచాలంటే ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ, గోవులను ఆయన ప్రేమించే ఆ రెస్పెక్ట్ చేసే విధానం ప్రతి క్షణం నేను చూసినటువంటి వాడిని. ఇక్కడ నిజాయితీ తాండవం జరుగుతుంది. నమస్కారం. మీ దగ్గరికి మళ్ళీ రావడం, హైదరాబాద్ నుంచి మీతో కలిసి నడవడం ఈ అడవుల లోపల చాలా అద్భుతమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. పులకాంకర గాత్రుడు అవుతా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా. నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఈ గోశాల గురించి చూద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈ గోశాల దాని ఎలాగా, ఎన్ని ఆవులు, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే గోశాల అంటే ఏదో పేరు కోసం, సరదా కోసం, ఏదో దానికోసం పెట్టలేదండి. గోశాల కాన్సెప్ట్ ఏంటంటే, నాకు 20 ఏళ్ల క్రితం నుంచే నాకు గోశాల మీద ఐడియా ఉంది. అంటే ఇప్పుడు గోశాలలు అనే పేరుతోని చాలా మంది కొన్ని గోవులను పెట్టుకోవడం, దానికోసం అది సేకరణ, అది మిస్యూజ్ చేయడం, అది కూడా కొంచెం ఒక టాక్ ఉంది. అవునండి. అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే, అసలు భారతదేశం అంటేనే పాడి పంట. అవును. ఓకే, పాడి ఎప్పుడైతే పోయిందో పంట అప్పుడు పోయింది. ఆవులు హైబ్రిడ్ అయిపోయి, పంటలు హైబ్రిడ్ అయిపోయాయి, ఎరువులు, పురుగు మందులు, దాంతో రోగాలు, ఆయుష్ క్షీణం, ఇది జరుగుతున్నది. సో దీనికి మళ్ళీ గాడిని పెట్టాలంటే పశు సంపద వృద్ధి చెందాలి, హీడు బ్రీడు కాపాడాలనే కాన్సెప్ట్. గుడ్ కాన్సెప్ట్. అంటే ఈ ఊరి పేరు ఏంటండి? ఇప్పుడు వచ్చాను. ఊరి పేరు గోవిందపురం. గోవిందా. ఇక్కడ గోవులు ఉండాలి అయితే. గోవిందపురం దేశమంతా ఉండాలి. ఇక్కడి నుంచి ఒక పెద్ద ఉద్యమం లాగా స్టార్ట్ కావాలి. శ్రీ గోవిందం గోశాల దీని పేరు. ఆ పేరుతో మనం ఒక 6 ఏళ్ల కింద నుంచి గోవుల్ని సేకరించడం మొదలెట్టామండి. ఇక్కడ ఏంటంటే చాలా ఒరిజినల్ సంతతి బ్రీడ్ అండి. అంటే రకరకాల మన గోజాతులు చాలా, మన భారతదేశంలో చాలా రకాల గోవులు ఉన్నాయి. అలాంటి రకాల్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి 9 రకాల గోవుల్ని మనం సేకరించామండి. 9 రకాల జాతులు, 9 రకాలు సేకరించాం. 650 ఆవులు ఉన్నాయి మన దగ్గర. తోని కలిసి 650. 650. మన టార్గెట్ ఒక 1500 చేయాలి. 1500 మనం చేసి 1500 తర్వాత వచ్చే పిల్లల్ని, పుట్టిన వాటిని ఎవరైతే వ్యవసాయం చేస్తారో, అంటే సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తారంటారో, వ్యవసాయం మీద కసి ఉండదు, అట్లా సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన కూడా పిల్లలు కూడా వ్యవసాయం చేయాలని వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మేము ఆవుని ఉచితంగా ఇస్తాను. ఉచితంగా? ఒక భూమి లేదంటే భూమి కూడా లీజు తీసి ఇస్తాను. విత్తనం ఇస్తాను. మంచి విత్తనం. విత్తనాలు కూడా బ్రీడ్ డెవలప్ చేస్తాం. గోవులను ఇస్తారు. గోవులు, సీడు, విత్తనం రెండింటిని నేను ఇస్తానండి. ఒకప్పుడు సార్ ఆవులను అమ్మలే, ఆవుల్ని దానం చేశారు, విత్తనం ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఏం సంస్కృతి! మళ్ళీ దాన్ని తీసుకురావాలండి. ఎరువు భారం లేదు, విత్తనం భారం లేదు రైతుకి. మంచి పంట వచ్చేది, తినవాళ్ళు ఆరోగ్యంగా ఉండే, సెంచరీ కొట్టేసేవారు. సో ఈ మెయిన్ ఏదైతే రూట్ ఉందో, ఆ రూట్ లెవెల్ నుంచి మనం బాగు చేయాలి. అది బిజినెస్ గా అయింది, దాన్ని ఉద్ధరించాలి, లెఫ్ట్ చేయాలి. చేసి ముందు షీడు బ్రీడ్ కాపాడామనుకోండి, పాడి బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే వంట బాగుంటుంది, వంట బాగుంటే ఒళ్ళు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే దేశం బాగుంటుంది. ఇన్ని ఆవులను మీరు 650 ఆవులు అంటే ఎంత ఖర్చు అవుద్దండి అసలు? ఒక రోజుకి గాను, నెలకు గాను, సంవత్సరానికి గాను? ఇది ఇప్పుడు దాకా నేను భరిస్తాను. దీన్ని వాస్తవం చెప్పాలంటే నాకు భారం, కానీ మోస్తాను కూడా. ఓకేనండి. నేను 1500 నా టార్గెట్, మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చాలా భారం నాకు ఇది. నేనేంటంటే ఈ గోశాల నుంచి పాలు అమ్మను, పిడక అమ్మను, పెరుగు అమ్మను, నెయ్యి అమ్మను, ఏది అమ్మను. ఆవుని అమ్మను. అమ్మితే తల్లిని అమ్మినట్టండి. అది నా భావం. మాకు మాది ఒక పల్లెటూరు అండి. 1-2 ఆవులు ఉంటేనే వాటిని పోషించడం కష్టమైపోతుంది, మాకు బాగుతోంది. ఇప్పుడు ఒక 650 ఆవుల్ని పోషించడం అంటే ఎలా చేస్తుంటే మీరు ఏమైనా మల్టీ మిలియనీరా ఏంటి? ఈ గోశాలకు తీసుకున్న ఈ ల్యాండ్ కూడా లీజే.
లీజు లీజు ఆవులు కట్టి మేపకూడదని నా ఉద్దేశం. సాలలో పెట్టి మేపకూడదు. ఆవు తిరగాలి. వదలాలి. ఆవు తిరిగితేనే ఆరోగ్యంగా ఉంటుంది. ఆవు అనేది తిరిగి రావాలండి. తిరిగి అందుకని ఇక్కడ నుంచి ఒక 60-70 ఎకరాలు లీజు తీసుకున్నాను. ఈ 3 కొండల మధ్యలో ఉన్న ల్యాండ్ అంతా లీజు తీసుకున్నాను. లీజుకే తీసుకున్నాను. లీజు కూడా మామూలుగా ఇచ్చే లీజు కన్నా డబల్ ఇచ్చి తీసుకున్నాను సార్. ఆ లీజుకి ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే ఆవులు సంతోషంగా ఉంటాయి. ఈ వ్యయ భారాన్ని ఎలాగా మోయగలుగుతుంది? ఏమీ లేదు. ఇక ఏం చేసినా, మేము భోజనాలు పెట్టినా, ఇంకోటి చేసినా, గుళ్ళు కట్టినా, ఈ ఆవులు చేసినా, ఏం చేసినా ఆ మందులు తయారు చేసే మందుల్లో వచ్చే డబ్బుల్లో ఖర్చులు పోగా వచ్చిన లాభంలో దాన్ని సర్దుకుంటూ చేయడం జరుగుతుందండి. నేను ₹1 ఇంటికి తీసుకెళ్ళను. ఇది అనుకుంటారు, ఈయనకి ఇంత మంది వస్తున్నారు, ఇంత వచ్చేస్తుంది అనుకుంటారు. ఏమి ఉండదు. అదే నేను మీ గురించి విన్నా. ఈ ఆవులకి నాకు ఒక పూట అన్నం లేకపోయినా పర్లేదు. ఆవు పెంచాలి అంటే, ఒక ఆవు పెంచాలంటే 2 మనుషులు ఉండాలండి. ఒకడు ఏదైనా సెలవు పెడితే రెండో వాడు ఉండాలి. ఒక్క పూట నీళ్లు, అది దాహం వేసినప్పుడు నీళ్లు అందలేదనుకోండి, ఆ పాపం క్షమించరానిది. కర్మ కాలిపోద్ది అనమాట. అది ఆవు అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంత సంరక్షణ చేస్తే, అలా చేసేలా ఉంటేనే ఆవుని మనం చూసుకోవాలి. ధర్మో రక్షతి రక్షిత అంటారు. ఇక్కడ గావో రక్షతి రక్షిత. ఆవు కట్టకూడదు నా ఉద్దేశం. ఆవుని కట్టకూడదు. రాత్రి కావాలని కట్టుకోవాలి తప్ప నిరంతరం కట్టేసి 24 hours కట్టేసి దానికి బంధాలు వేసి ఆ మేపడం అనేది మిషన్లు పెట్టి పాలు లాగడం అది మరి దారుణం అన్నమాట. అందుకు ఈ 60 ఎకరాల పొలం తీసుకున్నానండి లీజుకి. తీసుకుని ఆవుని ఇప్పేస్తే వెళ్ళిపోయి అది ఇష్టం విశాలంగా మేసి రావాలి, స్వేచ్ఛగా తిరిగి రావాలండి. ఒక్కొక్క ఆవుని కాపాడడానికి మనుషులు ఉండాలి. అవును. కుడితి అట్లా పెడతారండి. ఇక్కడ 30 మంది మనుషులు పనిచేస్తారు. 30 మంది. ఎందుకంటే ఒక్క పూట నీళ్లు లేకపోతే ఆవుకి ఇబ్బంది. మహాభావం గోశాల ఏం లేదు, మనం గోవిందా. అంటే ఖర్చు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆవుకి ఒక నెలకు వచ్చేటప్పటికి ఒక 5-6 వేలు అవుతుందండి. ఒక్క ఆవుకి 650 ఇంటూ 5-6 వేలు అండి. ఒట్టిగడ్డి కూడా ఏదో మిషన్ కటింగ్ కాకుండా చేత్తో కోసిన గడ్డి, దాని కొప్పు నూర్చిన గడ్డి సంప్రదాయబద్ధంగా 300 ట్రక్కులు కొంటామండి గడ్డి. ఇవన్నీ ఇప్పుడు 75 ట్రక్కులు వచ్చేసాయి. ఈ గడ్డి మెట్లు ఇవన్నీ మళ్ళీ కొన్నవి. గడ్డి బయట కొన్నాం సార్ పొలాల్లో రైతుల దగ్గర. కొంతమంది ఉత్తిన ఇచ్చినా మనం అదంతా వాళ్ళకి నూర్చిస్తాం. పొలం మేము నూర్చి ఇచ్చేస్తాం, గడ్డి మాకు ఇచ్చేయండి అంటామంట. నూర్చే ఖర్చు మేము పెట్టుకుంటాం. రెండు రకాల రైతుకు లాభం కదా. అలాగా 300 ట్రక్కుల ఒట్టి గడ్డి, 5,000 బస్తాల చిట్టు, 5,000 బస్తాల తౌడు, ఒక 5,000 దుంప పొట్టు అని ఇక్కడ మాకు అమ్ముతారు. దుంప పొట్టు గీసిన పొట్టు ఉంటుంది. అది మినపొట్టు, పెసర పొట్టు, వీటికి పెడతామండి దానా కింద. అది చాలా ఇష్టంగా తింటాయి. ఇది ఏది చెప్పిన 1000 బస్తాలే చెబుతున్నారు. ఎలా దీనికి ఫండింగ్ అంతా మొత్తం మీరు చెప్పినట్టు ఇందాక మందుల్లో వచ్చేది. ఇప్పటికి భారమే అయినా మోస్తాం. నేను మీతో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్నాను. ఇది నాకు భారం అనే మాట మీరు ఇంతవరకు అడగలేదు. ఇలా చేస్తున్నాను డొనేషన్. ఇప్పటికి వచ్చి నేను గోశాల పెట్టాను, నాకు డొనేషన్ ఇవ్వండి లేదు అనేది ఇప్పటికి వచ్చి ఎవరన్నా చూసి, ఎక్కడ ఒకరిద్దరు చూసి మీరు ఏది చేస్తున్నారు కదా చెయ్యండి అని ఇచ్చిన వాళ్ళు తప్ప, అది కూడా చాలా అరుదు, 1-2 ఉంటాయేమో లెక్కేస్తే. ఇది ఎవరన్నా ఒకవేళ చేస్తానన్నా చూద్దానండి తర్వాత చూద్దాం అని చెప్పి పంపించేసి తప్ప రండి కూర్చోలేదు. కౌంటర్ పెట్టి మనం చేయగలిగినంత కాలం మనం చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు మనం మోయలేనప్పుడు ఎంతవరకు మోయగలం అంత మోసి ఇంకా ఎక్స్ట్రా వాటిని వేరే వాళ్ళు ఎవరైనా మోస్తానంటే ఆ భారంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని, ఆ భారం మోసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆ భాగస్వామ్యం ఇద్దాం అనే కాన్సెప్ట్తో ఉన్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతికి తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు లేదు. డాక్టర్ గారి ఆశయం అందులో దీనికి భారం మోయడం వల్ల వాళ్ళకు కూడా స్వామి లాభం స్వలాభం రెండు కలిసి వచ్చేలా పెట్టాను కాన్సెప్ట్. సంవత్సరానికి ఒక 24,000 కట్టారనుకోండి, ఒక ఆవుకి 24,000 కట్టారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ 4 ఇక్కడ ఒక రాత్రి 2 పగలు నా దగ్గర స్టే చేయొచ్చు. గోశాల కానీ గాదరాడ కానీ, అరకులో ఒక విలేజ్ కడుతున్నాం అక్కడ కానీ, ఇక్కడ గోవిందపురం గోశాల దగ్గర కానీ, ఇది గాదరాడలో కానీ వీళ్ళు ఒక నైట్ స్టే చేయొచ్చు. 2 పగలు ఒక రాత్రి నా దగ్గర ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళకి ఫ్రీ అనమాట. 24,000కే. గురుగారు కాన్సెప్ట్ చాలా బాగుంది. 24,000 అనేది బాగుంది. 24,000 ఇవ్వగలిగే వాళ్ళు ఈ దేశంలో 24 కోట్ల మందికి పైన ఉంటారు. 24,000 అనేది పెద్దది కాదు. అంతకంటే పెద్ద అమౌంట్స్ కూడా ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసగలిగే వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళు ఒక రైట్ పర్సన్ కోసం, రైట్ ప్లేస్ కోసం, ఒక రైట్ కాజ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వగలిగే వాళ్ళకి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు
ఉంటారు. 24,000 ఇవ్వలేము కండి, 20,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 2,000 అట్లాంటి చిన్న చిన్న కానుకలు కూడా స్వీకరిస్తారా? మా సేవలు కూడా తీసుకుంటారా? స్వీకరిస్తాను. అమ్మయ్యా, అంటే 24,000 ఇస్తే వాళ్ళకి నేను ఇచ్చే మీకు స్పెషాలిటీస్ అవి ఉంటాయి అన్నమాట. అదొకటి ఎంత ఇచ్చినా తీసుకుంటాం. నుంచి అంటే గోసేవను చిన్నవాడు పెద్దవాడు అందరూ చేసే అవకాశం ఉంది. అందరూ భాగస్వామ్యం కావాలి. ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నాం మన, అసలు ఒక్కొక్కరు గోసంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిన విషయం. అడుగు వేయడానికి ఒక రైట్ పర్సన్ కావాలి. నేను డాక్టర్ రవివర్మ గారిని మనస వాచ కర్మణ ఆయన చేసే కార్యక్రమాలను చూస్తున్న వాడిగా నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ వేరే రకమైనటువంటి దందాలు కానీ, అవి గోశాల పేరుతో దందాలు జరుగుతున్నాయి, అవన్నీ తెలుసు మనకి, చూసిన వాళ్ళమే. కానీ అవన్నీ ఇక్కడ జరగవు. ఆయన సౌహార్ద్రత, ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ, గోవులను ఆయన ప్రేమించే రెస్పెక్ట్ చేసే విధానం, పాడి పంట రైతు కోసం ఆయన పడే శ్రమ, అవన్నీ ప్రతి క్షణం నేను చూసినటువంటి వాడిని. ఇక్కడ నిజాయితీ తాండవం జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశం. దాతలారా, ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. గో సంపదను వృద్ధి చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్కి మీరందరూ కూడా తప్పగా ఆయనతో చెయ్యి కలిపి ఆయన అడుగులో అడుగు వేసి నడిచే అవకాశం, అదృష్టం, భాగ్యం, యోగం వాటిని మీరు పొందమని ప్రార్థిస్తున్నాను. యాక్చువల్గా గోశాల ఇది నెక్స్ట్ తరం కోసం మన పిల్లలు, మన మనవలు కోసం మనం ఆస్తులు కూడబెట్టి ఇవ్వడంలో ఏం ఉపయోగం లేదు. ఇలాంటి పశు సంపదని, విత్తనాన్ని, మనం పాడి పంటని అభివృద్ధి చేస్తే నెక్స్ట్ తరం సుభిక్షంగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, జబ్బుల పాలు కాకుండా ఉంటారు. మనం ఎంత ఆస్తి ఇచ్చినా రేపొద్దున అది దిగదొడిపి ఎందుకు పనికిరాదు, మనం తిట్టుకుంటారు పిల్లలు. సో ఖచ్చితంగా మనం చేసే ఈ పని నెక్స్ట్ తరానికి, భావితరాలకి ఒక జీవం, మార్గదర్శకం, మళ్ళీ మానవుడికి ఒక జీవం పోసే వేదిక అనమాట. డాక్టర్, ఇప్పుడు ఈ గోశాలంతా చూసాం, 650 గోవులు, 650 ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు దాకా అరకులో ఉన్నాయి, ఏంటంటే అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ మాకు ఇక్కడ అంతా ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, ఈ ల్యాండ్ అని తీసుకుని. ఈ గోవులను ఎలా వచ్చాయండి మీకు? అంటే గోశాల పెడదామంటే నేను చెప్పాను కదా, మంచి బ్రీడ్, ఎన్ని రకాల జాతులు ఉన్నాయో అందులో కనీసం మనం 10-15 జాతులైనా మనం సేకరించి ఇక్కడ వాటిని పెట్టాలి. అప్పుడు బ్రీడ్, మంచి బ్రీడ్, అందులో ఒరిజినల్ జెన్యూన్ ఉన్నవనే తీయాలన్నమాట. బ్రీడ్ పంట కోసం కాబట్టి అంత జెన్యూనిటీ ఉండాలని మొదలెట్టి ఇలా గోశాల పెడదాం అనుకుంటాంలో ఒక 200-300 ఆవులు నాకు అలా దానంగా వచ్చాయండి. దానంగా అంటే సెలెక్ట్ చేసుకున్న బ్రీడ్స్ నాకు ఇచ్చారన్నమాట. ఇంకా మీరు ఎంత మంచి చాలా ఒరిజినల్ అండి సెలెక్ట్ చేసి ఆ గోదానం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వకమైన సాష్టాంగ దండవత్ ప్రణామాలు. ఒక 6 జాతుల ఆవుల్ని మనం కొన్నామంటే 30,000, 50,000, 1,00,000 అలా ఇచ్చి కొన్నాం. అలా మనకు 400 ఆవులు మన దగ్గరకు వచ్చాక ఒక 250 ఆవులు మనకి 2-3 ఏళ్లలో మనకు దగ్గర పుట్టాయి అనమాట. అలా 650 ఆవులు అయినండి.